ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని ప్రణాళిక మనిషి మీద ఎందుకుంది అనంటే, దేవుడు మనిషిని ఎందుకు తయారు చేశాడు ఈ లోకంలో అనంటే, ఆయన అంటున్నాడు కదా 28వ వచనంలో, దేవుడు వారిని ఆశీర్వదించెను ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి. మనము ఫలించాలి, అభివృద్ధి పొందాలి, విస్తరించాలి, భూమిని నిండించాలి, దాన్ని లోపరుచుకోవాలి. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందండి? ఇన్ని పనులు దేవుని ప్రణాళిక కలిగి ఉన్నాడు మన మీద. ఇన్ని ఉద్దేశాలు దేవుడు కలిగి ఉన్నాడు మన మీద. మనిషి అనే ఆయన ఫలించాలి, అభివృద్ధి చెందాలి. నిన్నున్నట్టు ఈరోజు ఉండటానికి లేదు, ఈరోజు ఉన్నట్టు రేపు ఉండటానికి లేదు, రేపు ఉన్నట్టు ఎల్లుండి ఉండటానికి లేదు. మనం నిరంతరం మార్పు చెందేటటువంటి వారంగా, అభివృద్ధి దిశకు వెళ్ళేటటువంటి వారంగా, మన జీవన శైలిలో, బ్రతుకులో, మనసులో, మనస్తత్వాల్లో, క్రియల్లో అన్నిటిలో మార్పు కావాలని ప్రభువారు కోరుకుంటున్నారు. దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వాహనాలు లేని సమయంలో నడిచెళ్ళారు, వాహనాలు వచ్చాయి. వాహనాలు వచ్చినటువంటి సమయాల్లో వాహనాలు వెళ్ళగలుగుతున్నారు. ఇప్పుడు దేశాలైన వితిన్ అవర్స్లోనే, గంటల్లోనే ప్రయాణం చేయగలుగుతున్నారు. ఈ మార్పు దేనికి సంకేతం అనంటే, ఇవన్నీ కూడా అభివృద్ధి చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. దేవుడు అంటున్నాడు కదా, నీ వ్యక్తిగతంగా కూడా నువ్వేం చేయాలి అని అంటే అభివృద్ధి చెందాలి. మన వ్యక్తిగతంగా కూడా దేవుడు ఏం కోరుకుంటున్నాడండి? అభివృద్ధి చెందాలి. ఎట్లా అనంటే అన్ని విషయాలు ఫలించాలి, విస్తరించాలి, భూమిని నిండించాలి, ఫలించాలి. ఈ లోకంలో దేవుని చిత్తాన్ని మనము నెరవేర్చాలి. దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి ఇవన్నీ ఎప్పుడు సాధ్యమవుతాయి, ఎప్పుడు కుదురుతాయి? ఆలోచించండి ఒకసారి. ఏమండి, అబ్రహామును ప్రభు వారు పిలిచాడు, బాబు నిన్ను, నీ సంతానాన్ని ఇసుక రేణువుల వలె చేస్తా, ఆకాశపు నక్షత్రముల వలె చేస్తా, నన్ను వెంబడిస్తావా అనంటే వారు మాట్లాడకుండా, మరో నిర్ణయం ఆయన తీసుకోకుండా, పిలిచింది ఎవరోను ప్రశ్నించకుండా, నీ పేరేమిటి అని అడగకుండా ఆయన తండ్రి అయినటువంటి దేవుణ్ణి వెంటాడటానికి, ఆయన స్వరమును విని, ఆయన స్వదేశాన్ని, ఆయన బంధువులను, ఆయన స్నేహితులను, చుట్టాలను, ప్రాంతములను సమస్తమును విడిచిపెట్టి ఆయన వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు నీవు నేను ఫలించాలి అనంటే, నీవు నేను అభివృద్ధి చెందాలి అనంటే, నీవు నేను దేవుని వాక్యానుసారంగా, దేవుడు కోరుకున్న రీతిగా మనం జీవించాలని అంటే, దానికి కొన్ని ప్రాముఖ్యమైనటువంటి కొన్ని సూత్రాలు ఉన్నాయి. అర్థమైందండి? ప్రాముఖ్యమైనటువంటి కొన్ని సూత్రాలు, కొన్ని మాటలు ఉన్నాయి. అవేంటో ఈరోజు మనం చూసి కార్యక్రమాన్ని ముగించుకుందాం. దయచేసి మొదటి సంకీర్తన చూడండి. మొదటి సంకీర్తన 1వ అధ్యాయము 2వ వచనం కాడి నుంచి చదువుదాం. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేయునదంతయు సఫలమగును. దేవునికి స్తోత్రం. నీవు ఫలించాలి అనంటే, నీవు అభివృద్ధి చెందాలి అనంటే, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. ఏమండి, మొదటిగా నీ పనేంటిది? దేవుని ధర్మశాస్త్రము, దేవుని మాటలు, దేవుని యొక్క వాక్యము ప్రతిరోజు మనం చదవాలి. అర్థమవుతుందండి? ఈ వాక్యం ఏంటో తెలుసా? మన చేతుల్లో ఉన్నటువంటి ఈ వాక్యం ఏంటో తెలుసా అండి? ఇదే యేసుక్రీస్తుగా ఈ లోకానికి వచ్చారు. ఏమండి, యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం అనుకుంటా, ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. దేవునికి స్తోత్రం. ఆ వాక్యమే, ఏ వాక్యం? మనకి ఇవ్వబడినటువంటి వాక్యం, జగత్ పునాది వేయబడక మునుపు ఉన్నటువంటి వాక్యం శరీరధారి అయి మన మధ్యకు వచ్చారు. అందుకనే ఈరోజు నువ్వు అభివృద్ధి చెందాలి అనంటే, నీ జీవితంలో ఆశీర్వాదం రావాలి అనంటే నీకేం కావాలో తెలుసా?
వాక్యం నీలో ఉండాలి. దేవునికి స్తోత్రం. వాక్యం నీలో ఉండాలి. ఎంతమంది చదివారు ఈరోజు బైబిల్? చర్చికి వచ్చినప్పుడు కాదు. మీరు మహాదేవి గల్లోలా చర్చికి వచ్చినప్పుడు కాదు. ఇంటికాడ చదివి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఏమంటే ఉదయాన్నే చదవాలి. చదివారు అంటున్నారు. 2 వచనాలను మీరేం చేయాలి? చదవాలి. నిద్ర మొక్కలతో చీపురు పట్టేదానికంటే లెగంగానే మనం ఏం చేయాలి? ప్రార్థన చేసి వాక్యం ఒక 2 మాటలు చదవగలిగితే 2 మాటలు చదివి అప్పుడు ఏదైనా కార్యక్రమం చేయడానికి మీరు పూనుకోండి. దేవునికి స్తోత్రం. ఏమండి, ఆయన అంటున్నారు కదా, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరన నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు. ఎవరు అని అంటే దేవుని ధర్మశాస్త్రము ధ్యానించినవాడు, దేవుని ధర్మశాస్త్రమును చదివినవాడు, దేవుని ధర్మశాస్త్రమును పాటించినవాడు. ఏమంటే ఆయన మాటలు విన్నటువంటి వాడు, ఆయన మాటల ప్రకారంగా గైకున్నటువంటి వాడు, ఆయన తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు మనం ఉన్నాం విశ్వాసులం, కానీ ఫలం మాత్రం చెప్పాలి. ఫలం మాత్రం లేదు. ఒక్క విశ్వాసం నమ్ముతున్నాడా మన ద్వారా? అసలు ఇప్పుడు నేను చెప్తేగా యేసుక్రీస్తు గురించి ఎప్పుడని చెప్తామా? అన్నిటి గురించి చెప్తాం. టీవీ సీరియల్ గురించి చెప్తాం, బట్టల గురించి చెప్తాం, పెళ్ళిళ్ళ గురించి చెప్తాం, ఫంక్షన్ల గురించి చెప్తాం, ఇంట్లో వస్తువుల గురించి చెప్తాం, అన్నిటి గురించి చెప్తాం. కానీ సువార్త మాత్రం చెప్పాలా? చెప్పం. అసలు ఏ మాత్రం ఎవరికైనా యేసు దేవుడయ్యా, ఈ లోకాన్ని చేసినటువంటి లోకరక్షకుడు, ఆయన నా పాపముల నిమిత్తం చనిపోయి తిరిగి లేచి మృత్యుంజయుడై 3వ రోజున ఆయన లేచి పరలోకంలో స్థలం సిద్ధం చేస్తున్నాడని ఏ ఒక్కరికన్నా చెప్తామా? ఏమండి, సరే వయసు వాళ్ళ సంగతి అంటే మీ మీద తిరగబడతారు, వదిలేద్దాం. ముసలోళ్ళు ఉంటారు, నువ్వేం చెప్పినా వాళ్ళ చెవులకి సగమే ఎక్కువద్ది. అలాంటి వాళ్ళకని చెప్పాలి కదా. ఏమండి, ఇది మన నిరంతర పని. సువార్త అనేది నిరంతరమైనటువంటి పని. దేవునికి స్తోత్రం. ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటారు. అర్థమవుతుందండి? మనం ఎప్పుడు వాడిపోము. వాక్యం ఉన్నవాడు వాడడు, వాక్యం ఉన్నవాడు ఓడిపోడు. వాక్యం ఆయన జీవితంలో ఉన్నవాడికి అపజయమే రాదు. వాక్యం ఉన్నవాడు ఏ విషయంలో కూడా తప్పిపోడు. దేవునికి స్తోత్రం. వాక్యం ఏం చేస్తుంది? నిరంతరం మనల్ని సరిచేయడానికి ప్రయత్నిస్తుంది. అందుకనే నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు అదేమై ఉన్నది? వెలుగై ఉన్నది. దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మీరు ఫలించాలి అని అంటే నెంబర్ 1 మీకేముండాలి? చెప్పాలి. ఏముండాలి? వాక్యం ఉండాలి. వింటున్నారా? బాగా వినాలి. ఏమండి, మీరు ఫలించాలి అని అంటే ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె మీరు ఉండాలి అని అంటే మీకేముండాలి? వాక్యం మీలో ఉండాలి. దేవునికి స్తోత్రం. వాక్యం ఉన్నవాడు దుష్టుడు మోసం చేయలేడు. సైతాన్ వచ్చి మీకేం చెప్పినా మీరు నమ్మరు. నిజమండి ఇది. అర్థమవుతుందా? సైతాన్ వచ్చి ఈజీగా మిమ్మల్ని పడేయలేదు. ఎందుకంటే మీలో ఏముంది? వాక్యం ఉంది కాబట్టి ఆ వాక్యం నిరంతరం మిమ్మల్ని ఏం చేస్తుందంటే సంరక్షించేదిగా ఉంటుంది. పైగా అంటున్నారు కింద మాట, అతడు చేయునదంతయు సఫలమా విఫలమా? ఏమవుతుంది? మనం ఎందుకు అన్ని చేస్తే విఫలమైపోతున్నాం? వరి నారు పోస్తేనే నారు మొడవదు, ముడిసిన సగం మొలిపే, గింజలు ఎత్తేనే వర్షం రాదు. ఇప్పుడు అదే పరిస్థితి. ఏమన్నా ఫలం ఉందా? చర్చికి రాకుండా వ్యవసాయాలు చేస్తున్నారే, చర్చిలు ఎగ్గొట్టి మనం ఫలం పొందుకోవాలనుకుంటున్నామే. ఎట్లొస్తుంది? ఏమండి, ఎట్లొస్తుంది? రాదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పురుషులు కూడిక పెట్టి మా సంఘంలో రెండయ్యా అని అంటే 3 పురుషులు వచ్చారు, 3 మునగాళ్ళలాగా. ఎంతమంది? వాళ్ళకి నేను వాక్యం చెప్పి పంపించి మిగతా వాళ్ళు ఏరి అని అంటే వాళ్ళల్లో ఉన్నారండి. ఎక్కడున్నారు? వ్యవసాయాల్లో ఉన్నారు. మేలేనా? వాక్యం వలన ఆశీర్వాదం ఏమైనా ఉంటుందా? ఏ మాత్రం కూడా ఉండదు. దయచేసి ఆలోచన చేయండి. మీరేమో పొలాల్లో, ఏమండి, మీ స్థానమేమో మందిరం ఖాళీగా ఉంటే ఆ ఫలం ఎవరికి? ఆలోచించండి. ఆ ఫలం ఎవరికి?
చెప్పే వాక్యం ఎవరికి? చెప్పే సాక్ష్యం ఎవరి కొరకు? చేసే ప్రార్థన ఎవరి కొరకు? ఇవన్నీ గాలికి పోవట్లే. దయచేసి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకనే నీ పొలము దీవించబడాలి అని అంటే నువ్వు మందిరంలో ప్రతి వారం ఉండాలి. దేవునికి స్తోత్రం. మా సంఘంలో ఒక ఆయన ఉన్నాడు, యవనస్తుడు, రైతు, నాకని చిన్నవాడే. ఆయన ప్రతి వారం చర్చికి వచ్చేది. వచ్చి ఏదో పని ఉందని వెళ్ళిపోయాడు మధ్యలో. ఆ బైబిల్ అక్క తీసుకెళ్ళిపోయారు. ఏమండి, ఆ తర్వాత ఈ వ్యవసాయం చేసేది, ఇవి గృహ కొడుకులకైతే అన్ని విషయాల్లో ఆబ్సెంటే. ఏ ఒక్క విషయంలో ప్రజెంట్ అయ్యేది లేదు. ఇక రాను రాను ఒక 3 సంవత్సరాలు ఇదే నష్టాలు, అప్పులు, శ్రమలు చూశాడు ఆయన, అనుభవించాడు. చూసి ఒక నిర్ణయానికి వచ్చాడు. ఏంటి ఏంటి నాన్న రావట్లేదు? అయ్యగారు ఆరోగ్యం బాగట్లేదు, అయ్యగారు అప్పులున్నాయి, అయ్యగారు పరిస్థితి బాగాలేదు, అయ్యగారు నీరసంగా ఉంది. ఇయే సమాధానం. నాయన ఇట్లుంటే కాదు, నువ్వు ఒకప్పుడు నీ పొజిషన్ ఇది, మంచిగా నడిపించినటువంటి వారు, మంచిగా లీడ్ చేసినటువంటి వారు. దయచేసి ఒకసారి దేవుణ్ణి అడగండి, మీ పొజిషన్ ఎందుకు మారిందో, మీ స్థానం గొప్ప స్థితి నుంచి ఎందుకు తగ్గిందో ఒకసారి మీరు ఆలోచన చేయండి అని చెప్పి వాళ్ళకి సలహా ఇస్తే భార్యాభర్తలు ఇద్దరు కలిసి ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. దేవునికి స్తోత్రం. ఆ సంవత్సరం పండించారు. అంతకుముందు 80 బస్తాలు అవ్వాల్సినటువంటి చేను 30 బస్తాలు, 40 బస్తాలు, 50 బస్తాలు అయ్యేది. కానీ ఇద్దరు ప్రతి వారం రావటం, వచ్చినటువంటి తెల్లారో లేదా సాయంత్రం మందిరానికి చర్చికి వచ్చిన తర్వాత వెళ్ళి పొలాల్లో తిరగటం, వ్యవసాయం చేయటం. ఆ సంవత్సరం వారు తర్వాత చెప్పారు కదా, 100 బస్తాలు పండించగలిగారు. దేవునికి స్తోత్రం. ఎట్లా పండింది అంటారు? పండించింది ఎవరు? ఎట్లా పండింది? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సారేపాతు విధవరాలు ఆ కొంచెం పిండి కోసం ఎక్కడికి పోలే, ఆ కొంచెం నూనె కోసం ఎక్కడికి తిరగలే. కానీ 3.5 సంవత్సరాలు దాన్ని ఏం చేశారు? తిన్నారు. దేవునికి స్తోత్రం. శూన్యములో నుండి దేవుడు సమస్తాన్ని సృష్టించగలడు. అర్థమైందండి? ఏమీ లేని దాంట్లో నుంచి ఆయన నీకు అన్నీ కూడా ఇవ్వగలడు. దేవునికి స్తోత్రం. అలాంటి దేవుని నమ్ముకున్నాం కాబట్టి ఇవన్నీ కూడా, ఈ కనబడే సృష్టి అంతా కూడా ఎట్లా తయారైందో తెలుసా? చెప్పాలి, ఒక్క మాటతో మాత్రమే. దేవునికి స్తోత్రం. కనపడే పదార్థాలన్నీ కూడా ఎట్లా తయారైనాయి చెప్పాలి? ఎట్లా? మాటే. ఆకాశము కలుగ్గాక అన్నాడు, ఆకాశం అయిపోయింది. భూమి కలుగ్గాక అన్నాడు, భూమి అయిపోయింది. సమస్త వృక్షాలు కలుగ్గాక అంటే సమస్త వృక్షాలు అయిపోయినాయి. సమస్తం మాటతో మాత్రమే చేశాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఆయన మాటకు జీవం ఉంది, ఆయన మాటలో ఫలం ఉంది. రెండో మాటను చూద్దాం దయచేసి. ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయం 16వ వచనాన్ని చదువుదాం. ఇర్మియా గ్రంథము. నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని. ఇంకా సైన్యములకు అధిపతి యెహోవా దేవా, నీ పేరు నాకు పెట్టబడెను గనుక నీ మాటలు నాకు సంతోషము, నా హృదయమునకు ఆనందమును కలగజేయుచున్నవి. దేవునికి స్తోత్రం. నీ మాటలు నాకు దొరకగా నేనేం చేశాను? ఆ మాటలను భుజించి తిని. ఆ మాటలు నేనేం చేశానండి? భుజించి తిని. సైన్యములకు అధిపతి యెహోవా, నీ పేరు నాకు పెట్టబడెను గనక నీ మాటలు నాకు సంతోషమును, నా హృదయమునకు ఆనందమును కలగజేశాను. దేవునికి స్తోత్రం. దేవుని మాటలు మనకేంటటండి? ఆహారము. దేవుని మాటలు మనకేం చేస్తాయటండి? సంతోషము. మన హృదయానికి అవి సంతోషము. దేవునికి స్తోత్రం. ఏమండి, సీనాయి పర్వతం మీద మోషే 40 రోజులు ఉన్నాడు దేవునితో మాట్లాడుతూ. ఎట్లా అండి? ఎన్ని రోజులండి? ఫుడ్డు లేదు, మంచినీళ్ళు లేవు, కేవలం ఆయన చెప్పే మాటలు, రాసే పదాజ్ఞలు, ఆయన ఇశ్రాయేలు ప్రజలు ఏ రకంగా కట్టుబాటు కలిగి ఉండాలి ఆయన మాటలు తెలియజేస్తూ ఉంటే ఆ మాటల వల్ల ఆయన బతికిండు. ఎన్ని రోజులు తెలుసా? 40 రోజులు. దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇప్పుడు మోషే ఎట్లా బతికిండు మరి చెప్పాలి? ఎట్లా బ్రతికిండు? దేవుని మాట వల్ల. దేవునికి స్తోత్రం. మన దగ్గర మూట ఉన్నా బతకలేకపోతున్నాం.
3 బస్తాలు ఒడ్లున్నా 3 వారాల్లో లేచిపోతున్నాయి అంతే. ఎవరు తింటున్నారు? ఏమైపోతున్నాయి? కాబట్టి ఏమైతున్నాయో మనకు అర్థం కానటువంటి పరిస్థితిలో ఉంటున్నాం. ఏమండి, ఆలోచన చేయండి. సంపద ఎప్పుడు గొప్ప కాదండి. సంపద సృష్టించిన వాడు గొప్పవాడు. దేవునికి స్తోత్రం. మన మురిపం సంపద మీద ఉండకూడదు. దేని మీద ఉండాలి? సంపద సృష్టించినటువంటి దేవుణ్ణి మనం ఆశ్రయించాలి. దేవునికి స్తోత్రం. మొదటిగా ఆయన వాక్యం మనలో ఉంటే ఫలం. రెండవదిగా ఆయన మాటలు మనకేమిస్తాయటండి? సంతోషాన్ని, మన హృదయానికి ఆనందాన్ని కలుగజేస్తాయి. అవి మనకు భోజన పదార్థములతో సమానం. దేవునికి స్తోత్రం. సామెత కూడా ఉంటది కదా, పరిగెడు పాలు తాగటం కంటే చెప్పాలి వాక్యం ఎలాంటిది? చెప్పండి, వాక్యం ఎలాంటిది? నీరు వంటిది అంటారు కదా. నిలబడి ఏం తాగండి? మీరు పాల కోసం పరిగెడుతున్నారు. వింటున్నారా? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దయచేసి మనం ఆలోచన చేయాలి. కాబట్టి మన జీవితాల్లో వాక్యం మనకు సంతోషాన్ని ఇవ్వగలుగుతుంది. వాక్యం మనకు హృదయానికి లేదా మన శరీరానికి భోజనం అది చేయగలుగుతుంది. అవి మనకు తింటే మన ఎముకలకు, ఏమండి, మన అంతరంగ అవయవాలకు అవి శుద్ధిని కలుగజేస్తాయి. కాబట్టి వాక్యం మనలో ఉంటే మనకు ఫలం కలుగుతుంది. మూడో మాటను చూసి మనం ముందుకెళ్దాం. దయచేసి యోహాను సువార్త 15వ అధ్యాయము. యోహాను సువార్త 15వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుదాం. నా యందు నిలిచియుండుడి, మీ యందు నేనును నిలిచియుందును. తీగె ద్రాక్షవల్లి నిలిచి ఉంటేనే గాని తనంతట తానే ఎలాగూ ఫలింపదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే గాని మీరును ఫలింపరు. దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము ఫలించాలి అని అంటే వాక్యం ఉండాలి. ఆ వాక్యము మనకేమిస్తుంది అని అంటే సంతోషాన్ని ఇస్తుంది. ఆ వాక్యం ఉంటే మనకేం చేస్తుందంటే ఫలమునిస్తుంది. ఆయనలో మనం నిలిచి ఉంటే మనం ఏం చేస్తామంటండి? ఫలిస్తాం. దేవునికి స్తోత్రం. ఆయనలో నిలిచి ఉంటే మనం ఏం చేస్తామండి? ఫలిస్తాం. 2 వారాలతో అయిపోలేదు నీ భక్తి జీవితం. 3 వారాలతో అయిపోలేదు. 40 రోజులు ఇది చేసేది కాదు. జీవితాంతము నిరంతరము నీవు దేవుని కుమారుడుగా, కుమార్తెగా బ్రతకాల్సినటువంటి ఆవశ్యకత నీ మీద ఉన్నది. దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. నువ్వు ఫలించాలి అని అంటే నిలిచి ఉండాలి. నువ్వు ఫలించాలి అని అంటే వాక్యం నీలో ఉండాలి. నువ్వు ఫలించాలి అని అంటే దేవుని వాక్యాన్ని తినాలి. తింటే నీ హృదయానికి సంతోషము, ఆనందము కలుగుతుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు మన ఫలం ఎక్కడా? ఏమండి, మన ఫలం ఎక్కడ వెతుకుతున్నాం? ఎక్కడ విత్తాం? ఎక్కడ వెతుకుతున్నాం? ఎక్కడ పోగొట్టుకున్నాం? ఎక్కడ వెళ్ళి దాన్ని సంపాదించుకోవాలనుకుంటున్నాం? దయచేసి ఆలోచన చేయండి. ఒకప్పుడు వారు చెప్పారు సాక్ష్యంలో, ఈ స్థితి యేసుక్రీస్తునందు మేము విశ్వసించకపోతే ఉండేది కాదు. నిజమే, మీరనే కాదు, నేను కూడా నాకు ఉండే స్థితి ఉండేది కాదు. ఒక పెద్ద ఆయన ఏమంటున్నారంటే, నువ్వు ఎందుకు వెళ్తున్నావయ్యా చర్చికి? మానే అని అన్నాడు. నన్ను మానేయను సార్, వెళ్ళకపోతే నేను చచ్చేటోడిని. ఏమైపోయేటోడిని? బతికే వాళ్ళం కాదు. కాబట్టి ఆయన అంటున్నారు కదా, ఇప్పుడు బాగున్నావుగా మానే, ఇప్పుడు బాగున్నావుగా, అంత తగ్గిందిగా, అంత మానే. ఏమండి, తీసుకున్నటువంటి నిర్ణయానికి, తీర్మానానికి వెనక్కి వెళ్ళమంటారా అని చెప్పి చెప్పాను ఆయన. చెప్పేపాటికి ఆ తర్వాత కొన్నాళ్ళు మళ్ళా ఫోన్ చేసి, నువ్వు వెళ్తున్నావయ్యా అని. ఈ విషయంలో మీరు నన్ను ఏమన్నా కానీ, మీరు గదిలో పెట్టి కొట్టినా నేనైతే మానే పరిస్థితి అయితే లేదు అని చెప్పి కారాఖండికి చెప్పేయటం జరిగింది. దేవునికి స్తోత్రం. సరే సరే సరే, నీ ఇష్టం, నీ ఇష్టం, నీ ఇష్టం అన్నాగా, నీ ఇష్టం. దేవునికి స్తోత్రం. ఆయనకి చెప్పాము, యేసు నమ్ముకోకపోతే నేను చెప్పాలి, యేసు నమ్ముకోకపోతే మేము చచ్చిపోయేటోళ్ళం. ఆ మాట చాలు, అదే సువార్త కదా. అవునా కాదా? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకనే మనం ఎక్కడున్నా, దేవుని నిమిత్తం ఎవరన్నా నిన్ను తిట్టినా
అది నీకు దీవెనే. ఈ నమ్ముతాడు నేను వాదిస్తుద్దులో ఎత్తుకన్నా అది నీకు దీవెనే. వింటున్నారా? మీరు ప్రార్థనలో మీరు మాకు దూరంగా ఉండండి అన్నా మీకు సంతోషం. ఆ రోజు బాధపడినా దేవుడు మీకు గొప్ప సంతోషాన్ని ఆయన ఇస్తాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి మీరు ఆయన ఫలం, మీరు ఆయన ఆశీర్వాదం. ఏమండి, ఈ లోకంలో మేలైనది దేవునికి ఏదైనా ఉంది అని అంటే అది మీరు నేను తప్ప ఈ లోకంలో ఏది కూడా ఆయనకు అక్కరా లేదు. దేవునికి స్తోత్రం. ఆయన తిరిగి రాబోతున్నది కూడా ఎవరి కొరకు అని అంటే, ప్రియ సంగమా, నీ కొరకు నా కొరకు మాత్రమే. దయచేసి ఈరోజు మన ఫలం ఎలా ఉంది, ఈరోజు మన స్థితి ఎలా ఉంది? ఏమండి, కొన్నిసార్లు మన రక్షణ రాను రాని నిరసించిపోతుంది. మునుపు నమ్ముకున్నట్టు ఇప్పుడు లేరు. ఎందుకు లేరు అంటే వాక్యం వారిలో లేదు. ఏమండి, ఒకప్పుడు నేను ప్రార్థన బాగా చేసేటోడిని అయ్యగారు, ఈ మధ్య నేను చేయట్లేదు అంటున్నారు కొంతమంది. ఒకప్పుడు నేను పాటలు బాగా పాడేటోడిని అయ్యగారు, ఈ మధ్య చర్చికి ఆయనకు రాలేకపోతున్నానండి. ఎంత దారుణం అండి అది. ఆరోగ్యం ఇచ్చింది ఆయన, స్థితి ఇచ్చింది ఆయన, అన్ని మనకిచ్చింది ఆయన. మనం ఎవరి కొరకు ఫలించాలి? దేవుని కొరకు. దేవునికి స్తోత్రం. కానీ మనం అడి కాకుండా ఇటు చేస్తూ ఉంటే, వేరేకెళ్ళి వెళ్తూ ఉంటే ఆయనకు నిజమైనటువంటి సంతోషం కలుగుతుందా? కలగదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. మీరేసే పంట, మీరేసే పత్తో లేకపోతే మొక్కజొన్న వేస్తారు. అది వేసిన తర్వాత అది ఫలించకుండా నేను ఎండిపోయేటప్పుడు లేకపోతే 6 నెలలు దాటిన తర్వాత పండుతానంటే మీరు ఉంచుతారా దాన్ని? ఏమంటే ఉంచుతారా? ఏ సీజన్లోకి అది రావాలి. 3 నెలల కల్లా అది ఏం చేయాలి? కంకు తీయాలి. అవునా కదండి? 4వ నెల కల్లా అది బయటికి రావాలి, పీసు రావాలి, ఇటు అన్నీ రావాలి. ఒకవేళ దాని ఇష్టమై దాన్ని నువ్వు తడి పెడుతున్నావుగా, మొన్న నాకు లేటుగా పెట్టావుగా, దానికి ఎక్కువ మంది వేసావు, నేను చెట్టునేగా నాకు కొంచెం తక్కువ మంది వేసావు, నేను 4 వారాలు నెల రోజుల తర్వాత 6 నెలల తర్వాత ఫలిస్తానని అంటే అన్నీ నరికేస్తావు, దాన్ని కూడా నరికేస్తారు, ఉంచరు దాన్ని. కాబట్టి మనం ఫలించాలి దేవుని కొరకు. ఆయన వాక్యం మనలో ఉంటే గనక మనకు ఫలం, ఆయన వాక్యం మనలో ఉంటే గనక మనకు ఆనందం, ఆయనలో ఉంటే మనం బహుగా మనం ఫలించేటటువంటి వారంగా ఉంటాం. దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు మనం ఎలాంటి స్థితిని కలిగి ఉన్నామో ఒకసారి మనం ఆలోచించేద్దాం. చిన్న మాటను చూసి మనం ముగించుకుందాం. యోహాను సువార్త 15వ అధ్యాయము, యోహాను సువార్త 15వ అధ్యాయం 11వ వచనాన్ని చదువుదాం. చదవండి దయచేసి. మీ యందు నా సంతోషము ఉండవలననియు మీ సంతోషము పరిపూర్ణము కావాలననియు ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను. దేవునికి స్తోత్రం. మీ యందు నా సంతోషం ఉండవలెననియు మీ సంతోషము, ఎంత బాగుంది ఈ మాట. మీ యందు నా సంతోషం ఉండాలి, దాంతోపాటు మీ సంతోషం ఏమండి, మీ సంతోషం పరిపూర్ణం కావాలి. మీ సంతోషం ఎప్పుడు పరిపూర్ణమవుతుంది చెప్పాలి. మీకు ఎప్పుడు సంతోషం బెసగలిగితాక? బంగారం ఉడుకు సంతోషం, అవునా కదా? మంచి సీరే ఉడుకు సంతోషం, అన్నాలు కనుక తర్వాత ఇంకా సంతోషం, అవునా కదా? కానీ ఇవి కాదు మనం కోరుకోవాల్సింది. దేవుడు అంటున్నాడు కదా, నా యందు మీ సంతోషం ఏమవ్వాలి? పరిపూర్ణం అవ్వాలి. మీ సంతోషం ఏమవ్వాలి? చూడండి, ఆ మాట చాలా బాగుంటుంది. మీ యందు నా సంతోషం ఉండాలి, తర్వాత మీ సంతోషం పరిపూర్ణం అవ్వాలి. మీ యందు నా సంతోషం ఉండాలి, మీ సంతోషం పరిపూర్ణం అవ్వాలి. ఎంత లాజిక్ ఉందో ఆలోచన చేయండి. ఫస్ట్ ఎవరి సంతోషం ఉండాలి? దేవుని సంతోషం మనలో ఉండాలి. బాగా వింటున్నారా? దేవుని సంతోషం మనలో ఉండాలి. మనలో ఉంటే గనక మన సంతోషం ఏమవుతుందట? పరిపూర్ణమవుతుంది. మీరేం కోరుకుంటున్నారు? ఇప్పుడు చాలామంది మన సంతోషమే కోరుకుంటున్నాం, ఆయన సంతోషం పక్కన పెడుతున్నాం. వింటున్నారా? వాక్యం ఏమంటుంది? ఫస్ట్ ఆయన్ని సంతోష పెట్టండి. ఆయన సంతోషం మీ ఎడల ఏమవ్వాలి? పరిపూర్ణం అవ్వాలి. ఆయన పరిపూర్ణమైనటువంటి సంతోషం మీలో ఉందనుకోండి, అప్పుడు మీ సంతోషం కూడా ఏమవుతుంది? పరిపూర్ణమవుతుంది. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మరి దేవునికి ఎలా మనం సంతోషపరచగలం, ఎలా మనం ఆయన్ని ఆనందింప చేయగలం అని అంటే
ఆయన వాక్యాన్ని వినటం, దాని ప్రకారంగా జీవించటం, నిరంతరం వాక్యము ద్వారా సరిచేసుకోవటం వలన మాత్రమే మనము ఆయన్ని సంతోషపరచగలం. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. ఆయన మన జీవితం పరిపూర్ణం అవ్వాలంటే 3 సూత్రాలు బాగా వినండి. ప్రార్థన చేయాలి. ఏం చేయాలండి? ప్రార్థన చేయాలి. రెండోది వాక్యాన్ని వినాలి. ఏం చేయాలి? వాక్యాన్ని వినాలి. అంటే ఎక్కడికొచ్చి? దేవుని సన్నిధానం మందిరానికి వచ్చి వినాలి. అడిషనల్గా మీరు ఫోన్లో వింటూ ఉంటారు, అది కాదు. అది మీరు విన్నా మీ మానసిక లేకపోతే మీ ఆత్మీయ జీవితం బలపడడానికి వింటున్నారు తప్ప మీ సంఘం ఎదుగుదలకు కానీ మీ ఆరోగ్యానికి కానీ మీకు అది ఉపయోగపడదు. వింటున్నారా? కాబట్టి మీరు వాక్యాన్ని వినాలి. నెక్స్ట్ సంఘంలో ఏ వాక్యం అయితే మీకు అందిస్తారో దాని ప్రకారంగా యేసు క్రీస్తు కోరుకున్నటువంటి జీవితాన్ని మనము జీవించి చూపించాలి. ఇదే ఆయన కోరుకున్నాడు. దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ వాక్యం వింటున్నటువంటి మనం దేవుడు పరిపూర్ణమైనటువంటి సంతోషాన్ని ఆయన మనకి ఇవ్వాలనుకుంటున్నాడు. మనం ఫలించాలని ఆయన కోరుకుంటున్నాడు. ఆయనలో మనం లేకపోతే మనము ఫలించలేము. ఇదే మత్తయి యోహాను సువార్త 15:7 అంటారు కదా, నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుని నమ్మిన బిడలకు ఏమండి, మీరు సాయంత్రం వచ్చి పొద్దాక పని చేసి ప్రభా నా చేను ఎట్లుందంటే చాలు, మీ చేనులో దేవదూతలు కూడా పనిచేయచ్చు. దేవునికి స్తోత్రం. నా అవసరం ఇది అని ఎవరినైనా మీరు అడిగితే రేపు రా ఎల్లుండి రా అంటారేమో, కానీ ఒకవేళ దేవునికి చెప్తే గనక మీకేం కావాలా అవన్నీ ఏం చేస్తాడు? సిద్ధపరుస్తాడు. దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇలాంటి కార్యాలు నా జీవితంలో ఎన్నో. ఏమండి, ఒకటి చెప్పి నేను ముగిస్తాను. మా అబ్బాయికి రాత్రంతా నొప్పి చేత బాధపడ్డాడు. ఇదే ఇలాంటి ఆదివారం సాయంత్రమే చేను కాడికి వెళ్ళి పని చేస్తూ ఉంటే వామిటింగ్స్ అయినాయి. నాటకాలు అనుకున్నాం. కొంతమంది పిల్లలు కూడా చేస్తూ ఉంటారుగా, అట్లనే అనుకొని చెప్పి వెళ్ళిపోయాను. వచ్చి ఏదో ఇచ్చిన ట్యాబ్లెట్ వేసాం, వేడి నీళ్ళు ఇచ్చాం, తాగాడు. అయినా వామిటింగ్ ఎక్కువ అయిపోయింది, కక్కుతున్నాడు. తీసుకెళ్ళి హాస్పిటల్లో చూపించి మందులు వేస్తే కొద్దిసేపు కంట్రోల్ అయింది. మరలా ఒక గంట తర్వాత మరలా స్టార్ట్ అయినాయి. మరలా వేరే హాస్పిటల్కి వెళ్ళాం. ఆయన వేరే మందులు ఇచ్చి ఆయన కొంచెం ఇది చేసి రాత్రి ప్రార్థన చేయటం మొదలుపెట్టాం. ప్రభువా ఇది పరిస్థితి ఏంటి అని చెప్పి పడుకున్నాం. తెల్లారుజామున 4 గంటల నుంచి ఇంకా ఏడవటం మొదలుపెట్టాడు. నొప్పి తగ్గట్లేదు, ఈ వాంతులు ఆగట్లేదు. ప్రభా ఇదేంటి పరిస్థితి, ఎట్లా అవుతుందని చెప్పి ప్రార్థన చేసి ఒక్క 2 గంటలు ఓపిక పట్టినాను, 6 గంటలకల్లా వెళ్ళిపోదాం అని చెప్పి తెల్లారుజామున 4 గంటల నుంచి పడుకోలేక ఆయన కోసం ప్రార్థన చేయటమే. ప్రార్థన చేసి హాస్పిటల్కి వెళ్తే అక్కడ ఉన్నటువంటి డాక్టర్లు పరీక్ష చేసి ఈయనకి ఏదన్నా కడుపులో ఏదన్నా నొప్పో రాళ్ళో ఏదో అయ్యి ఉంటుంది, నేను స్కానింగ్ రాస్తున్నాను, మీరు వెళ్ళి స్కానింగ్ తీయించుకుంటారండి అని అంటే 9:30కి వెళ్తే వాళ్ళు 10:30కి వచ్చారు. 10:30కి వెళ్తే 1 గంటకు రిపోర్ట్ ఇచ్చారు. ఆ రిపోర్ట్ పట్టుకొని డాక్టర్ గారి దగ్గరకు వస్తే ఆయన ఏమన్నారంటే మీ అబ్బాయికి అపెండిసైటిస్, ఏమండి 24 గంటల నొప్పి వచ్చింది, అర్జెంటుగా ఏం చేయాలి? ఆపరేషన్ చేయాలి. 3:30-4 గంటలకు చెప్పారు ఈ మాట. ఏమండి 1500 అయిపోయినాయి స్కానింగ్లకి, ఉన్నది 600-700, ఫోన్లోకి 300, అంటే 1000 రూపాయల లోపలనే ఉన్నాయి. ఏం చేయాలి చెప్పండి? ఇది పరిస్థితి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, 2-3 గంటల్లో సర్జరీ అయిపోవాలి. ఇక వేరే ఒపీనియన్ తీసుకుంటూ మా దగ్గర చేయించుకుంటే 40,000, వేరే కాడికి వెళ్తే ఇది అన్నారు. ఇంతలోకి వేరే నాకు తెలిసిన డాక్టర్ గారి దగ్గరికి వచ్చాను. వచ్చిన తర్వాత ఆయన షాక్ అవుతున్నాడు. అందరికి ఫోన్ చేసి వస్తావు, నువ్వేంది హఠాత్తుగా వచ్చినావు అని చెప్పి ఆయన కొంచెం కంగు తిని, ఇది సార్ మందుల ద్వారా తగ్గుద్దా? నా ప్రయత్నం ఏంటి? మందుల ద్వారా అవ్వాలని. ఏమండి, కానీ మందుల ద్వారా ఏమాత్రం కాదు, సర్జరీ కంపల్సరీ అని చెప్పిండు ఆయన. ఏమండి, సర్జరీ ఎట్లయినా చేయాల్సిందే. 5 mm ఉన్నా నేను దాని మందులతో కరిగిస్తా, కానీ ఇది 8 సైజు ఉంది, 8 mm ఉంది, ఇది కంపల్సరీ సర్జరీ పడుతుంది అని. బయటకు వచ్చి ఏం చేయాలో తెలియదు, గోడకాడ నిలబడి చిన్న ప్రార్థన చేసుకున్న ప్రభువా
ఈ పరిస్థితి ఇచ్చింది నువ్వే. ఈ పరిస్థితుల్లో నుంచి బయట పెట్టేది కూడా నువ్వే. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసి ఆ, ఇక కొద్దిసేపు అయిన తర్వాత అసలు ఎంత ఎంత ఈ ఈ- ఈ వేరే అకౌంట్లో ఎంత ఉన్నాయి, మావిడి అకౌంట్లో ఎంత ఉన్నాయి, నా అకౌంట్లో ఎంత ఉన్నాయి అని చెప్పి చూస్తే గనక ఆ ప్రార్థన చేసిన మరుక్షణం ఆ, ఒక సహోదరుడు ఒక 15,000 కొట్టిండు ఆయన. దేవునికి స్తోత్రం. ఆయన ఎందుకు కొట్టిండో తెలియదు. ఏమండి ఏంటి అని ఆయన ఫోన్ చేసి అడిగితే ఉంచండి అని చెప్పిండు ఆయన. దేవునికి స్తోత్రం. ఏమండి ఎవరిని వెళ్ళి అడగాలి ఆ టైంలో? ఎవరిని అడగడానికి లేదు. కానీ మన అవసరం తెలిగినటువంటి దేవుడు నీ స్థితి కూడా ఆయనకి తెలుసు. నువ్వు ఎప్పుడైతే ఆపద సమయంలో, కష్టమైనటువంటి సమయంలో ఆయన మీద ఆధారపడతావో ఆయన నీకు సహాయం చేసే దేవుడు. దేవునికి స్తోత్రం. అందుకని ఆయన చేసే కార్యాలు కంటికి కనపడవు, హృదయానికి చెవికి వినబడవు. దేవునికి స్తోత్రం. ఆ తర్వాత సర్జరీ అయింది. మళ్ళీ కొంత డబ్బులు అవసరం అయితే ఇక ఇక చుట్టాలు ఇల్లాలు వచ్చిన వాళ్ళంతా ఊరికనే పోలే. వాళ్ళంతా ప్రేమను చూపించారు. ఎట్లొచ్చినాయో తెలియదు, ఎట్లా అయిపోయినాయో తెలియదు. మొత్తానికి అవి అయిపోయి ఏ అమౌంట్ అయితే మిగిలిందో మళ్ళీ అంత ఉన్నాయి. దేవునికి స్తోత్రం. కాబట్టి అలాంటి గొప్ప దేవుడు అండి. ఏమంటే నీ కొరకు మనుష్యులను సిద్ధపరచగలడండి, నీ కొరకు అధికారులను ఆపగలడండి, నీ కొరకు సమస్తాన్ని ఆయన చేయగలడండి. దేవునికి స్తోత్రం. ఆయన అంత గొప్ప ప్రభు. కాబట్టి నువ్వు నమ్ముకున్నవాడు చిన్నవాడు కాదు. నువ్వు నమ్ముకున్నవాడు దేవుడు ఆషామాషిగాడు, సర్వశక్తి మంతుడు, సర్వోన్నతుడు. నీ కొరకు పనిచేస్తున్నాడు ఆయన. కాబట్టి నీలో ఉండాల్సింది ఒకే ఒక క్వాలిటీ, ఆయన వాక్యం నీలో ఉంటే గనక బహుగా నువ్వు ఈ లోకంలో ఫలిస్తావు. కాబట్టి ఈ కుటుంబం కూడా అలా ఫలించారు, ఇంకా ఫలించాలని కోరుకుంటూ నేను ఈ మాటలు ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేద్దాం. దేవా దీవించండి. నీ సన్నిధానంలో ప్రభువా మీరు చేసినటువంటి కార్యాలు గొప్పవి, మా హృదయానికి అర్థం కానివి, మనోహరమైనవి, స్తుతి నొందదగినవి, కొన్ని ఆడదగినవి. ప్రభువా సమాజములో అందరి ఎదుట సాక్ష్యం ఇవ్వగలిగినటువంటి గొప్ప కార్యాల చేత మీరు మమ్మల్ని భద్రపరిచారు. నిజంగా మరి నీ కుమార్తె హెప్సిబా అక్క గారి విషయంలో మీరు చేసినటువంటి కార్యం గొప్పవి ప్రభువా. వారు చేసిన ప్రార్థన మీరు విన్నారు, వారికి సహాయము చేశారు, ఇంటి స్థితిని మీరు మార్చారు. ఇదిగో నిన్ను నమ్మిన బిడలు ఎప్పుడు తలగా ఉండాలని మీరు కోరుకుంటున్నారు కానీ తోకగా కాదు. అప్పు ఇచ్చేవారుగా మీరు ఉండాలని అనుకుంటున్నారు కానీ అప్పు తీసుకునేవారుగా కాదు. కాబట్టి ఇటు ఆశీర్వాదం అంతా కూడా మీరు నీ బిడ్డలను ఫలింప చేసినందుకు వందనాలు. అట్టివాడు నీటి కాలువలో ఎవరన్నా నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటారని తెలియజేశారు. ఈ కుటుంబాన్ని కూడా అట్ట సిద్ధపరచమని కోరుకుంటూ విన్న ప్రతి హృదయాన్ని మీరే తాకమని యేసు క్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.